ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఆధ్యాత్మిక వ్యక్తులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస అమావాస్య శనివారం ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16/11/2024 నుండి 30/11/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఆ కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఆశీస్సులు మీపైన ఉన్నాయని చెప్పి గమనించాలి. వీడియో ప్రారంభం నుంచి చివరిదాకా విన్నట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కళయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారు కార్తీక మాస బహుళాష్టమి శనివారంతో కూడుకున్న ఆదివారంతో కూడుకున్న అమావాస్య రోజున ఎలాంటి విధిని పాటించాలి? ఒకవైపు ఎలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే రాహు ఉండడం, వ్యయంలో శని భగవానుడు ఉన్నప్పుడు గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు ఎలా తొలగించుకొని ఎలా ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దే దు షం జా ధా దే దో చా చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులు. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే రాహు, తృతీయంలో గురు సంచార స్థితి, 5వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగంలో ఉండడం, 7వ స్థానంలో కేతు సంచార స్థితి, భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగము, రాజ్యస్థానంలో శుక్రుడు, వ్యయంలో శని భగవానుడు. అంటే 5 గ్రహాలు యోగించడం, 4 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన చిన్న చిన్న విషయాలలో ఒత్తిడి. మీరు ఏదైతే అనుకుంటారో పని అవుతుంది, కానీ అయ్యేంత వరకు ఏదో తెలియని ఆందోళన, కష్టే ఫలి. అంటే ఎంతో కష్టపడితే కానీ ఆ పని అవ్వకపోవడం. పని అవుతుందనే విషయం తెలుసు మీకు, అయినా అనేక రకాల ఆటంకాలు, అనేక రకాల ఇబ్బందులు. అందుకే చెప్తారు పెద్దవారు, సత్కర్మ చైవ సత్ఫలిత దుష్కర్మ చైవ దుష్ఫలిత అంటారు. గతంలో మీరు మంచి చేసి ఉండింటే ఇప్పుడు మీకు ఆ పుణ్యము భక్తి దానం ఉపయోగపడి విజయం మీ సొంతం అవుతుంది. గతంలో ఏమైనా అనుకూలంగా లేని పనులు చేసినట్లయితే ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చి మీరు ఏదైతే అనుకుంటారో
అవి జరగకపోవడం, అనారోగ్యము, ఇబ్బంది పరిచే పరిస్థితి ఉంటుంది. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అదే కాకుండా యంత్రాలతో, ఆయుధాలతో చెలగాట ఆడవద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు తస్మాత్ జాగ్రత్త. కనుక వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి కాలము రాబోతుంది. సహ ఉద్యోగస్తులతో, తల్లిదండ్రులతో, గురువులతో, తోటి వారితో మీరు వీలైనంత వరకు ధర్మ మార్గంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, వేలకు తినండి, వేలకు సూర్య నమస్కారం చేసే ప్రయత్నం చేయండి. పక్షులకు, జంతువులకు ఆహారాన్ని దానం చేసే ప్రయత్నం చేయండి. కర్మను దానం చేసుకోవడం వలన లేని అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మనకి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలు వేసుకునే కాల సమయం కనుక వీలైతే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం, లేకపోతే గురుస్వాములకు కానీ ఆ అయ్యప్ప స్వాములకు పాదపూజ చేయడం, వారికి పూజా కార్యక్రమం చేసుకుంటే వారికి సేవా కార్యక్రమం చేయడం, భిక్షను ఏర్పాటు చేసుకోవడం, తిన్న తర్వాత ఆ యొక్క స్వామివారి యొక్క సేవను మీరు సేవ చేయగలిగినట్లయితే అయ్యప్ప స్వామివారి యొక్క సేవలో, పల్లకి సేవలో కానీ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం, యోగం మీనరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.